ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్తే ఎవరు ఐటీ గురించి ఆలోచించని రోజుల్లో ఐటీ గురించి ఆలోచించి తెలుగు జాతి మొత్తం ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అన్ని వర్గాల ప్రజల కంటే ముందుగా భారతదేశానికి హైటెక్ సిటీని పరిచయం చేసినటువంటి వ్యక్తి, భారతదేశానికి రియల్ టైం గవర్నెన్స్ అనే పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి, సిటిజన్ సెంట్రిక్ డిజిటల్ సర్వీసెస్ కి ఈ సేవ మీ సేవ అని పేరు పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి, బయోమెట్రిక్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ తో అకౌంటబిలిటీ క్రియేట్ చేసినటువంటి వ్యక్టి, పేపర్ల మీద ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ ని డిజిటైజ్ చేసినటువంటి మొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, వాట్సాప్ గవర్నెన్స్ అని భారతదేశం మొత్తం కూడా మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పోలీసు వారందరూ కలిసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా పోలీసు వారి ద్వారా ఇండియాకి ఒక ఇంటెంట్ కూడా ఉంది అని తెలియజేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అద్భుత స్వాగతానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.